ఈ గ్రిడ్ కనెక్షన్ రిలేటెడ్ మనం మళ్ళీ ఏమన్నా స్పెషల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏమైనా పెట్టాలా, లేదంటే యూజువల్ గా బై డిఫాల్ట్ మీరు చూసుకుంటారా అది? లేదండి, మనకు గవర్నమెంట్ అదంతా మేము చేస్తాం, మీరు అయితే చేయాల్సిన అవసరం లేదు. ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అనేది అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం వెళ్ళగానే తీసుకుని మీరు సోలార్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు సోలార్ వెళ్ళాలని మీరు వెళ్తున్నారు, మేము వెళ్తాం. వచ్చేసి మీ ఎలక్ట్రికల్ బిల్లు, మీ ఆధార్ కార్డు ఆన్ చేసేసుకొని మేము ఆన్లైన్ లో అప్లికేషన్ పెడతాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్ మీ పేరు మీద వెళ్తున్నాం కదా సార్, మేము పర్సన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాం, మాకు ఫీజిబుల్ టెక్నికల్ ఫీజిబిలిటీ ఇవ్వండి అంటే ఓకే మీకు ఫీజిబిలిటీ ఉంది మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం సోలార్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఫొటోస్, మీరు తెలిసిన ఫొటోస్ అవన్నీ ఎవ్రీథింగ్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ కి. సబ్మిట్ చేసిన దాన్ని ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ అంటారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు నెట్ మీటర్ అనేది ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ మీటర్ తీసేసి నెట్ మీటర్ సిస్టమ్ అనేది మీటర్ పెడతారు అనమాట. అది రివర్స్ అండ్ ఫార్వర్డింగ్ బేసిస్ రన్ అవుతూ ఉంటుంది. మనం కన్జ్యూమ్ చేసింది రికార్డ్ అవుతుంది, మనం ఎక్స్పోర్ట్ చేసింది రికార్డ్ అవుతుంది, ఈ రెండు రికార్డ్ అవుతుంది. ఎవ్రీ మంత్ దాన్ని మీకు ఎలక్ట్రికల్ బిల్ ఎలా ఇస్తారు సేమ్ అట్లా ఇస్తారు. దాంట్లో మీకు డేటా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది, ఎంత జనరేషన్ అయింది, ఎంత మనం వాడాం, గ్రిడ్ నుంచి ఎంత వాడాం, మన గ్రిడ్ కి ఎంత ఇచ్చాం. ఓకే, అసలు దీనిలో గ్రిడ్ అంటే ఏంటి? అంటే దానికి మళ్ళీ ఏమైనా సెపరేట్ డివైస్ మన హౌస్ దగ్గర ఏమైనా పెడతారా, లేదంటే జస్ట్ నార్మల్ ఏ వైర్ నుంచి మనకి ఇన్కమింగ్ వస్తుందా, సేమ్ వైర్ కి బ్యాక్ వెళ్ళిపోవడం ఆ టైప్ లో ఉంటుందా? గ్రిడ్ అంటే నథింగ్ బట్ మన రాపవర్ అండి. రాపవర్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అయితే ఇస్తుందో దాని గ్రిడ్ అంటాం మా లాంగ్వేజ్ లో. దానికి స్పెషల్ ఇంకా మీరు కేబుల్స్ వైర్స్ అని మార్చాల్సిన అవసరం లేదు. ఏదైతే సోలార్ రూఫ్ టాప్ అని పెడతామో అక్కడ ఇన్వర్టర్ ఒకటి ఫిక్స్ చేస్తాం. ఆ ఇన్వర్టర్ నుంచి ఏసీ వరకు తీసుకొచ్చి మన మీటర్ దగ్గర కనిపిస్తాం. ఎక్కడ మీ హౌస్ లో కానీ వేరే లేకుంటే బయట సర్వీస్ వైర్ కానీ ఎక్కడ మార్చాల్సిన అవసరం ఏముండదు. ఏమక్కడ సో జనరల్ గా ఒక 3 BHK హౌస్ కి ఒకటి మనం ఇది పెట్టాలి అంటే సోలార్ రిలేటెడ్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్ కాస్ట్? యాక్చువల్ గా 3 BHK 2 BHK అని చూడకుండా మన కన్జంప్షన్ ఎంత, మన ఎలక్ట్రికల్ బిల్ ఎంత వస్తుంది. ఎగ్జాంపుల్ 3000 రూపీస్ 5000 రూపీస్ బిల్ వస్తుంది. 5000 3 BHK అంటే 5000 రూపీస్ 5000 రూపీస్. 5000 తంబులు ఏంటంటే 1000 రూపీస్ కి 1 కిలోవాట్. ఓకే, అంటే 5000 రూపీస్ వస్తుంది మీకు. ఆ 5000 రూపీస్ లో మీకు 5 కిలోవాట్ ఇస్ సబ్సెట్. అలా మనం గైడ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే ఓవరాల్ ఓన్లీ 1 మంత్ చూడడం. మీకు సమ్మర్ లో కొంచెం ఎక్కువ వస్తుంది, 5000 రావాల్సింది 6000 రూపీస్ వస్తుంది. వింటర్ సీజన్ లో మీకు 2000 3000. మొత్తం యావరేజ్ 1 year యావరేజ్ తీసుకున్న తర్వాతే మీకు గైడ్ చేస్తాం. సార్ మీకు ఇది 5 కిలోవాట్ అయితే మీకు కరెక్ట్ గా సరిపోతుంది, మీరు ఎక్కడ కట్టాల్సిన అవసరం లేదు. మీకు వింటర్ సీజన్ లో మీకు కన్జంప్షన్ తక్కువ ఉంది, ఆ టైంలో మనం జనరేషన్ చేసేసి గవర్నమెంట్ కి ఇస్తాం. మీకు సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఉంది, సమ్మర్ సీజన్ లో మీకు ఒక 2000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినా మీకు ఆల్రెడీ గవర్నమెంట్ డిపాజిట్ చేసినాం మనం యూనిట్స్ ని, అది మీ ఈ ఇయర్ లో మనం ఈ సమ్మర్ లో మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఫైన్. దీనికి ఏమైనా యాప్ ఉంటుందా క్లయింట్ కి కూడా, అంటే కస్టమర్ కి కూడా? yes ఎగ్జాక్ట్లీ అండి, వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, ఎవ్రీ మూమెంట్ మీకు అప్డేట్ అవుతా ఉంటుంది యాప్ లో. దట్ త్రూ వైఫై కనెక్షన్ ద్వారా. అదే ఆ యాప్ ద్వారానే మా వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫైన్. యూజువల్ గా కాస్ట్ ఎంత అవుతుందండి 5 కిలోవాట్? యాజ్ పర్ గవర్నమెంట్ PM 3,20,000 రూపీస్ మనకి అవుతుందండి. 78,000 రూపీస్ సబ్సిడీ వస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది సబ్సిడీ రూపంలో. విత్ ఇన్ ద 40 days లో మీకు క్రెడిట్ అవుతుంది, మీ ఓన్ కస్టమర్ అకౌంట్ లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది. మేము బిఫోర్ దట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇవన్నీ మేము అప్లై చేసేటప్పుడు ఇదంతా ఆన్లైన్ సిస్టమ్. మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ క్యాన్సల్ చెక్ ఒకటి, అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మేము కలెక్ట్ చేసుకొని అందులో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యూజువల్ గా ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా మళ్ళీ డబ్బులు అడుగుతూ ఉంటారా దీనికి ఇన్స్టాల్ చేసేటప్పుడు? అలాగా లేదండి, అట్లాంటిది ఏం లేదు. తెలంగాణలో చాలా చాలా పీస్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకి ఇంకా ప్రాబ్లం అయ్యేది. బాగా సపోర్ట్ ఉంది. ఫైన్, గ్రేట్. అసలు నేను అడిగింది ఏంటంటే క్వశ్చన్ 1 కిలోవాట్ కి ఎంత అవుతుంది ఖర్చు? అంటే ఎగ్జాంపుల్ 5 కిలోవాట్ ఇన్స్టాల్ చేయాలంటే టోటల్ సోలార్ సెటప్ మీరు చెప్పారు 3 lakh సమ్ చేంజ్ అనేది. ఇప్పుడు అది వీళ్ళ పవర్ బిల్ కి చూసుకుంటే వడ్డీ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అది రిటర్న్ ఏమన్నా మీరు క్యాలిక్యులేట్ చేశారా ఎప్పుడైనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓకే సార్, ఇది రిన్యూవబుల్ ఎనర్జీ మనకు గాడ్ ఫ్రీగా ఇస్తుంది. కరెక్ట్, నేచర్ నుంచి మనకు ఫ్రీగా వస్తుంది. దీనికి మన కొంతమంది చాలా మంది అడుగుతూ ఉంటారు,
నేను 3,20,000 రూపీస్ 5 కిలోవాట్ పెట్టాను. ఓకే. నేను బయట ఇచ్చుకుంటే 3 lakhs ఇచ్చుకుంటే 6,000 రూపీస్ ₹2 వడ్డీ లెక్క క్యారీ చేసుకున్న 6,000 రూపీస్ అంటే నాకు 1,000 రూపీస్ నాకు సేవ్ అవుతుంది. అట్లా క్యాలిక్యులేట్ చేసుకోకుండా నేనేమంటానంటే మీరు 1 time 3 lakhs పెట్టారు. ఓకే. మీరు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి బిల్ కడుతున్నాం. మీ జేబులోకి పెట్టకుండా లోన్ రూపంలో తీసుకోండి. కరెంట్ బిల్ 5,000 కడుతున్నారు కదా, ఆ 5,000 కరెంట్ బిల్ కడుతున్నా అనుకోండి, ఈఎంఐ కట్టండి. ఎన్ని రోజులు కడతారు అట్లా? 5 years, 4.5 years to 5 years కట్టేస్తారు. కంప్లీట్ ఆ లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా 20 నుంచి 25 years మీకు ఉంటుంది స్పాన్. ఆ 25 years పే ఆఫ్ ఓవర్ మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా, మనకి ఇక్కడ వడ్డీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అండి, జస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్. అది ఈఎంఐ ద్వారా మనం ఒక 5 years తోటి మనం చేసేసుకుంటే ఆ తర్వాత కంప్లీట్ గా మన ఓన్ అయిపోతుంది. లైఫ్ టైం మన లైఫ్ అయిపోతుంది. కరెక్ట్. సో వెన్ ఇట్ కమ్స్ టు సోలార్ ఎనర్జీ, నేను ఒక 10-15 years నుంచి వింటున్నా. ఐ థింక్ ఇది 20 years అనుకోండి, లెట్స్ అస్యూమ్. సో 20 years నుంచి ఉన్నా కానీ ఇంకా ఎందుకు చాలా మంది పెట్టుకోవట్లేదు? మీరు ఇప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం బానే ఉంది, రీజనబుల్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గానే ఉంది, బట్ వై పీపుల్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్? యాక్చువల్ గా లాస్ట్ 20 years మీరు విన్నారు, మీరు కొంచెం తిరుగుతూ ఉన్నారు కాబట్టి సిటీలో, అండర్ సిటీలో కొంచెం అవేర్నెస్ అనేది ఉంది. కానీ ఎప్పుడైతే మా మార్కెట్ స్ప్రెడ్ అవుతుందో, విలేజ్ కి ఎప్పుడైతే తెలుస్తుందో, అక్కడ అవేర్నెస్ వస్తుందో, అప్పుడే మార్కెట్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎప్పుడైతే పిఎం గారు అనౌన్స్ చేశారు ఈ సబ్సిడీ స్కీమ్ అని, అప్పటి నుంచి అవేర్నెస్ అని వచ్చింది. ఈ పవర్ అనేది కావాలి, రిక్వైర్మెంట్ ఉంది, ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ పిఎం ద్వారా మనకు సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ ఎందుకు వదులుకోవాలన్న ఇంటెన్షన్ కూడా వచ్చింది. మన పవర్ మనమే జనరేషన్ చేసుకుంటున్నామంట. దీనివల్ల అసలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద మనం డిపెండెన్స్ లేదు. సో పవర్ కట్స్ అయ్యి చాలా ఇదివరకు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తగ్గింది, బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయి. రిక్వైర్మెంట్ ప్రతి సంవత్సరం సార్ 20-30% పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతా ఉంది మన ఇండియాలో కాదు, ప్రపంచంలో. ఇదివరకు అయితే మనకు బొగ్గు ద్వారా వచ్చేది, వాటర్ ద్వారా వచ్చేది, మీరు డీజిల్ ద్వారా వచ్చేది, పెట్రోల్ ద్వారా వచ్చేది. డీజిల్ మనం చూస్తూనే ఉన్నాం ఎంత పొల్యూటెడ్ అయిపోతుంది. కరెక్ట్. డీజిల్ ద్వారా ఇప్పుడు వాటర్ అనేది మనకు అంత పవర్ మనం చేయలేకపోతున్నాం. విండ్ అయితే మన దగ్గర తక్కువ ఉంది, కొంచెం తక్కువ ఉంటుంది. మనకు ఎక్కువ నేచర్ మనం ఫ్రీగా ఇచ్చేది ఎక్కువ టైం ఎక్కువ అంటే సోలార్ మీద డిపెండ్ అవ్వాల్సింది. అదొకటి ఒక సోర్స్, మెయిన్ సోర్స్ మన సోలార్. మన క్లైమేట్ చేంజ్ ఇప్పుడు చాలా మంది దాని మీద వర్క్ చేస్తున్నారు. క్లైమేట్ చేంజ్ మీద పొల్యూషన్ తగ్గించేస్తే అక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ చేంజ్ వచ్చేస్తుంది. ఇంకొక 1 degree మనం అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు మన డేంజర్ లో ఉన్నట్లు. ఆ 1 degree మీద ఫైట్ చేస్తున్నాం మనం. టెంపరేచర్ ఆ 1 degree క్రాస్ అయినామంటే డిఫరెంట్ ప్రపంచం ఏమవుతుందో తెలియదు, ఆ పొజిషన్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో దానికి మనం సోలార్ కూడా మనం పెట్టామంటే ఆ 1 degree కంట్రోల్ ఉంటుంది. రిన్యూవబుల్ ఎనర్జీల ద్వారా మనం ఆ క్లైమేట్ చేంజ్ నెక్స్ట్ జనరేషన్ మనం ప్లాట్ఫామ్ ఇవ్వచ్చు. ఓకే. సో బేసికల్లీ మనం అంటే శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ సోషల్లీ రెస్పాన్సిబుల్, సోలార్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనేది ఆయన చెప్తున్నారు. ఎనీహౌ ఆయన చెప్పిన లోన్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్ నేను ఇంకొకసారి సెపరేట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది విత్ ఎక్సెల్ షీట్ క్యాలిక్యులేషన్. బట్ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అయితే కనుక దట్ ఈస్ మోర్ రీజనబుల్ థింగ్ అనేది నాకు అర్థమైంది. లెట్స్ సీ. అండ్ ఈ లోన్స్ రిలేటెడ్, ఈ పిఎం రిలేటెడ్ మనకి వస్తున్నప్పుడు దీనికి ఏమన్నా మళ్ళీ ఒక్కొక్కసారి రిజెక్ట్ అవ్వడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా, లేదంటే కంపల్సరీ ఇంకా గ్యారంటీడ్ గా మనకి బ్యాక్ వస్తుందా మనీ? 100% గ్యారంటీ వస్తుంది. ఫామ్ ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మన ఆధార్ కార్డ్ లో ఏదైతే నేమ్ ఉందో పర్ఫెక్ట్ గా దాని సేమ్ ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, డాట్ అంటే డాట్ పెట్టడం, క్యాపిటల్ అంటే క్యాపిటల్ లెటర్ రాయడం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేసుకొని అడ్రస్ పర్ఫెక్ట్ రాయడం, ఇవన్నీ పర్ఫెక్ట్ రాసుకుంటే 100% రిజెక్ట్ అయితే ఛాన్స్ లేదు. ఇప్పటి వరకు మేము చేసిన దాంట్లో ఒకటి కూడా రిజెక్ట్ అవ్వలేదు, రిజెక్ట్ అయ్యే డాటా కూడా లేదు.